ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన ఉచితమైన మహాకృపను బట్టి మనం అందరము కూడా ఇంకా సజీవులుగా ఉన్నామంటే నిరంతరము కాసి కాపాడుతున్నాం ఆయన కేవలం కృప వలన మాత్రమే. అందుకని ఉత్సాహం ఉన్న వాళ్ళు రెండు చేతులు జోడించి ఆ దేవాది మహాదేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవుడు, స్థానిక దైవజనులైనటువంటి నా అన్నయ్య లాంటి వారు, నా ఆత్మ సంబంధులు అయినటువంటి దేవుడి కృపానందయ్య గారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి అలాగే పాస్టర్ గారు కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు, తల్లులకు అందరికీ కూడా నా నిండు వందనాలు, అలాగే బ్రదర్ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైనప్పటికీ దేవుడు ప్రణాళిక లేకుండా ఏది ఎక్కడ జరగదు. మరి ముఖ్యంగా ఆయన ఒక్కొక్కరితో చెప్పడం కంటే అసలు ఈ కుటుంబమే మీ దగ్గర దొరకడం చాలా గ్రేట్. ఇది అది నిజంగా దేవుడు ఇచ్చిన ధన్యత నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సేవ అంటే మామూలు కాదు. మరి నేను కూడా అయ్యారంత ఎక్స్పీరియన్స్ కావాలని కాదు, కానీ అయితే హాఫ్ టైంలో మట్టికి మాత్రం ఎక్స్పీరియన్స్ కలవండి. హాఫ్ టైంలో మట్టికి మాత్రం 20 సంవత్సరాల నుంచి దేవుడి పరిచయంలో చేశాను. కానీ ఎక్కువ నాకు అవకాశం ఇచ్చేది ఏంటంటే ఎక్కడంటే ఈ హాల్లాంటి పేరులో మాత్రమే నాకు ఎక్కువ అవకాశం కాకినాడ ప్రాంతంలో ఇచ్చేవాడు. కానీ తెల్లవారు అక్కడ ఉంది, మళ్ళా డ్యూటీకి వెళ్ళి దేవుడు పని చేసుకుంటూ మళ్ళీ డ్యూటీకి వెళ్ళేవాడిని. మళ్ళా సాయంత్రం పోతే ఎవరైనా పిలుస్తారని చూస్తే మళ్ళీ ఎవరొకరు పిలిస్తే మళ్ళా సాయంత్రం వెళ్ళేవాడు. అలాగే ఈరోజు పనిచేయడం వలన దేవుడు ఒక అందమైన ప్రాంతంలోనికి దేవుడు నన్ను నడిపించాడు. దర్శనం పూర్వకంగా ముందుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. తర్వాత మన వ్యక్తిగత విషయాన్ని మీకు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి దేవుడు నా మదిలో ఉంచిన మాటలు 3 విషయాలు చెప్పాడు. అయ్యగారు చెప్పారు కదా, నేను ఎవరని ప్రార్థన చేస్తున్నాను అని అయ్యగారు ప్రార్థన చేసి చూశాడు. నేను అయ్యగారు చెప్పిన తర్వాత నేనేం చెప్పాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మదిలో ఉంచిన 3 విషయాలు మొత్తంగా నాకు ఇచ్చిన సమయం దేవుడు ఎంతవరకు వాడుకుంటాడో ఆ సమయం అనుభవంగానే నేను ముగిస్తానని ప్రభు పేరున నేను మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, ఈ ప్రస్తుత దినాలలో చాలా మంది క్రైస్తవులు, అలాగే క్రైస్తవులుగా కనపడుతున్న వారు, యవన బిడ్డలు ఎక్కువగా దేవుడిలో ఏకీభవించకుండా లోక సంబంధమైన క్రియలోకి వెళ్ళిపోతున్నారు. అది కుటుంబ పక్షంలో మన పిల్లలైనా లేదా మన భర్తలైనా రక్షణ తీసుకున్న దేవుడు మనకు రాకలేదు. అందుకనే దేవుడు నిజంగా ఇది అందుకనే ఇచ్చాడేమో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుత దినాలలో ఈ వాక్యాలు చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రభు పేరున నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది చాలాసార్లు మీరు ఒకవేళ అయ్యగారి ద్వారా జ్ఞానించవచ్చు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలో నుంచి మీకు చెప్తున్నప్పుడు ఆయనే మీకు కొత్త భావం తెలియజేసేటట్టుగా ఈ వాక్యంలో ఉన్న భావాలు మీకు దేవుడే తెలియజేస్తున్నాడని మీరు నమ్మి ఆ వాక్యానుసారంగా మీరు ప్రభుని అడిగి